డబుల్ హ్యాట్రిక్ అదృష్టవంతులం. చంద్రబాబు సరసర చోటు దక్కడం నా అదృష్టం. రాజకీయ రజతోత్సవ వేల రికార్డు మెజారిటీ. భీమిలి పార్టీ శ్రేణుల కృతజ్ఞత సమావేశంలో గంటా శ్రీనివాసరావు. వరుసగా 6 ఎన్నికల్లో విజయం సాధించిన రికార్డును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి పంచుకోవడం ఆనందంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన భీమిలి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతో రుణపడి ఉంటానని అన్నారు. భీమిలి టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో గోరంట్ల బొచ్చయ్య చౌదరి 7 సార్లు, ధూళిపాల నరేంద్ర 6 సార్లు గెలిచినప్పటికీ మధ్యలో ఓటమిని ఎదుర్కొన్నారని తెలిపారు. రాజకీయాల్లో రజతోత్సవ సంవత్సరమైన 2024 డబుల్ హ్యాట్రిక్ విజయంతో పాటు 92,000కు పైబడిన రికార్డు మెజారిటీని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పుడు కూడా మర్చిపోలేని 92,400 మొత్తం తెలుగుదేశం పార్టీలో ఇట్లా డబుల్ హ్యాట్రిక్ 6 సార్లు కంటిన్యూగా గెలుస్తున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఒకరుంటే ఆ తర్వాత మళ్ళీ ఆ అదృష్టం అవకాశం నాకే పెట్టింది. 56 రెండోది 3 అలాగే బాబు తోసేద్దాం. నేనే పెట్టాను మామూలు అప్పు సెల్లో తీసుకెళ్ళి మన జిల్లా నుంచి కొంతమంది నాయకులు 7 సార్లు గెలిచారు, కానీ వాళ్ళు కూడా మధ్యలో 3 సార్లు ఓడిపోయారు. అట్లా రాష్ట్రంలో అక్కడక్కడ కొంతమంది నాయకులు ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు, ఆయన కూడా 6 సార్లు గెలిచాడు, కానీ మధ్యలో ఓడిపోయాడు. కానీ ఎక్కడ ఓడిపోకుండా 6 సార్లు కంటిన్యూగా గెలుస్తున్న కేవలం ఈ నియోజకవర్గంలో ఈ 6 రికార్డు సాధించడానికి కూడా గుర్తుపెట్టుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ 25 సంవత్సరాల రజతోత్సవ సెలవులు సందర్భంగా ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయోత్సవానికి ఎలాగో మనం గ్రామాల వారిగా వాడుకోవాలిగా పెట్టుబడులు పెట్టుకున్నాం. పెట్టుబడులంటూ మీ గ్రామంలో ఎక్కువ సమయం ఉంటాం, ఎందుకంటే ఇలాగ వర్షంలో పోసుకొని సరిగా ఒకరికొకరు ఫోటోలు రాకుండా ఎదురు పెట్టడం కూడా ఇప్పటికే మీకు కూడా ఆలస్యం కాబట్టి మనం ఈ కేక్ కోరుకుంటూ సెలవుస్తున్నా ఉన్నాను. అలాగే మొత్తం కొన్ని జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క సీటు వైసీపీ పార్టీ చాలా ప్రజలు చాలా లక్షణాలతో ఉన్నారు, చాలా ఆశలతో ఉన్నారు. అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మనకు పెరుగుతుంది. కాబట్టి మనం ఏదైతే లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేశామో, అనేక సమస్యలు ప్రస్తావించామో, వీటన్నింటినీ కూడా మనం చెప్పాం. ఆ విజయోత్సవానికి అందరం కలిసి కూర్చొని ఏ మండలం ఎప్పుడు, ఏ కాలం ఎప్పుడు, ఏ వాళ్ళు షెడ్యూల్ ఫైనల్ చేసి అన్ని తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేస్తున్నారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఇది మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే రాజకీయంగా